దేశానికి సంబంధించి పాకిస్తాన్కు సమాచారం అందించిన కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంది. విచారణలో భాగంగా తాను పాకిస్తాన్ కోసం పనిచేశానని, దేశానికి సంబంధించి పలు విషయాలు చేరవేసినట్లు జ్యోతి మల్హోత్రా అంగీకరించడం కలకలం రేపుతోంది. భారత్ నుంచి నేరుగా పాకిస్తాన్ వెళ్లి వచ్చిన విషయాలను పాక్ ఏజెంట్లు కోరిన సమాచారం చేరవేసినట్లు దర్యాప్తు సంస్థలేదుట జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు తెలిసింది. పాకిస్తాన్లోని పలువురు సీక్రెట్ ఏజెంట్లతో తనకు సంబంధాలు ఉన్నాయని తెలిపింది. దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఆమె సరిహద్దు దాటించడం నిజమేనని, పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లి అధికారులను కలిసినట్లు అంగీకరించింది. మాకు లభించిన ప్రత్యేక సమాచారం ప్రకారం జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఆదేశాల మేరకు పనిచేసినట్లు తెలిపింది. పాకిస్తాన్ హై కమిషన్ అధికారి దానిష్తో ఆమె రెగ్యులర్గా టచ్లో ఉన్నది. పోలీసులు, దర్యాప్తు సంస్థలను ఆశ్చర్యపరిచే పలు విషయాలను విచారణలో భాగంగా ఆ యూట్యూబర్ వెల్లడించింది. జ్యోతి భద్రతా సంస్థలకు ఇచ్చిన సమాచారం ప్రకారం నాకు ట్రావెల్ విత్ జో అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఉంది. 2023లో పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కు వెళ్లాను. అక్కడ అహ్సానూర్ రహీం మరియు దానిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దానిష్ మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత మా మధ్య మెసేజ్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నేను 2 సార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చానని తెలిపింది. ఇదిలా ఉండగా హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇచ్చిన స్టేట్మెంట్లో నేను పాకిస్తాన్ వెళ్లిన తరువాత దానిష్ చెప్పడంతో అలీ హసన్ను కలిశాను. అలీ నాకు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేశాడు. బయట తిరగడానికి సైతం వాహనాలు, సౌకర్యాలు కల్పించాడు. పాకిస్తాన్లో అలీ హసన్ నన్ను పాకిస్తాన్ భద్రతా నిఘా అధికారులతో పరిచయం చేశాడు. అక్కడే నేను షాకిర్, రానా షహబాజ్లను కలిశాను. నేను షాకిర్ మొబైల్ నెంబర్ తీసుకున్నాను. ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని జట్ రంధావా పేరుతో నా మొబైల్లో సేవ్ చేసుకున్నాను. షాకిర్ పాకిస్తాన్ రహస్య విభాగం అధికారిని సంచలన విషయాలు వెల్లడించింది. ఇక జ్యోతి పాక్ ఏజెంట్లు అధికారులతో తాను కాంటాక్ట్ అయ్యేది, వివరాలు ఎలా చేరవేసేదో కూడా విచారణలో అధికారులకు వివరించింది. ఆమె తన ప్రకటనలో తాను వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఏజెంట్లు, అధికారులతో నిరంతరం టచ్లో ఉన్నట్లు తెలిపింది. దేశానికి సంబంధించిన సమాచారాన్ని సైతం ఇదే మాధ్యమాల ద్వారా వారికి పంపించాను. ఢిల్లీలోని పాక్ హై కమిషన్లోని అధికారి దానిష్ను సైతం చాలాసార్లు కలిశానని తెలిపింది. యూట్యూబర్ జ్యోతికి సంబంధించిన విషయం తెలియగానే పలు రాష్ట్రాల్లో అరెస్టుల పర్వం మొదలైంది. యూట్యూబర్ జ్యోతితో సహా 11 మందిపై దేశద్రోహం కేసు నమోదైంది. జ్యోతి మల్హోత్రా, దేవేంద్ర సింగ్ దిల్హన్, తారిక్, నోమన్ ఇల్లహి, అర్మన్, షహజాద్, మహ్మద్ ముర్తాజా అలీ, గజాలా, యామిన్ మహ్మద్, సుఖ్ప్రీత్ సింగ్, కరంబీర్ సింగ్లపై గుదచర్యం, రాజద్రోహం అభియోగాలున్నాయి. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు కాగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.